ఒక ఆర్జీవి, ఒక రాఘవేందర్ రావు, ఒక ఆది, ఈ ముగ్గురు కలిసి సందడి చేయబోతున్నారట. మరి ఈ 3-in-1 కాంబోకి ఆల్ ఇన్ వన్ ఎంటర్టైన్మెంట్ తోడైతే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. ఏంటి ఇప్పుడు శ్రీకాంత్ గారా మీరు? అనుకోండి అట్లాగే. ఏంట్రా వర్షాలు పడ్డానికి కప్పలతో ఊరేగింపు చేసినట్టే ఈ దుప్పట్లు ఇవన్నీ తీసుకోండి. నీ ఫస్ట్ రోజా గారి ముందు పెళ్లి కూడా గెటప్ వేసావు, ఎలా ఉంది? సాయంత్రం షో కాబట్టి బానే ఉంది. రేపు పెళ్లి చేసుకున్న తర్వాత మధ్యాహ్నం షో కూడా పిలుస్తుందేమో భయంగా ఉంది. అయినా పెళ్లి సందడి అంటే పెళ్లి కొడుకు గెటప్ లాస్ట్ లో వస్తుందా? మీరు ఇప్పుడే ఆడవడంతా చేయకండి. మరి కొబ్బరి బండి ఎక్కడ పెట్టాలి? నా పై జేబులో పెట్టి పైప్ వేసుకొని తాగరా. మరి దుప్పట ఏం చేయాలి? దుప్పట ఏం చేయాలని నువ్వు అడుగుతున్నారా మమ్మల్ని? నేనేం చేసానా? ఎక్కడ కప్పుకోవాలో కదరా, ఎక్కడ ఒప్పుకోవాలో తెలిసినోడే గొప్పోడు. అది గుర్తుపెట్టుకో. అబ్బా మరి కర్ర ఎక్కడ పెట్టాలి? కింద పెట్టరా. ఒరే ఇప్పుడు మనం పెళ్లి సందడి చేస్తున్నాం కదా, సౌందర్యలహరి కింద రోజా గారిని పెట్టేద్దామా? సౌందర్యలహరి అంటే ఒక్కటే కల్లోకి రావాలరా. ఆవిడైతే ఆవిడతో పాటు ఇద్దరు గన్మేన్లు వస్తారు. దాన్ని డ్రీమ్ అంటారు, మనం లేసేయడానికి స్కీమ్ అంటారు. మరి ఎవరిని పెడదాం రా? ఇప్పుడు ఎవరినంటే రోజు కల్లోకి వచ్చే వాళ్ళు ఎవరుంటారు? ఆవిడే ఉంది. అన్నిటికీ ఆవిడని పిలిస్తే బాగోదు. హైపరాది రైజింగ్ రాజు టీం తీసేసి హైపరాది ఆస మనసు అని పెడతారు వాళ్ళు. అయినా రే మీరు నాకు ఫ్రెండ్ క్యారెక్టర్లు చేయబోతున్నారా? కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి. డీసెంట్ గా ఉన్నానా? రీసెంట్ గా రైడింగ్ లో దొరికిన వాళ్ళగా ఉన్నావు. ఏమున్నావురా ఏదో బుల్లెట్ భాస్కర్ బాడీకి ధనరాజ్ తలకాయ పెట్టినట్టు. అయినా సౌందర్యలహరి ఎవరు? ఇద్దరు హీరోయిన్లు ఎవరు? మీరు కదా డిసైడ్ చేయాల్సింది. డైరెక్టర్లు ఉన్నారు. మొదటి డైరెక్టర్ గారు ఏరి, అక్కడ ఆయన రమ్మనండి. నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు. మనం ఆఫీసులు తిరిగి తిరిగి అడ్డం పడితే మన క్యారెక్టర్లు వస్తాయి. ఈ నవీన్ కూడా జస్ట్ గడ్డం పెంచేసి క్యారెక్టర్ కొట్టేస్తున్నాడు. పెంచుతా, ఇంకా పెంచుతా, ఇంకా పెంచుతా, ఇక్కడ వరకు పెంచుతా. అంత పెంచి అనసూయను ఉయ్యాలే చూపుతావా ఏంటి? ఇంకో డైరెక్టర్ గారు ఇద్దరు డైరెక్టర్లు. ఈయన రామారావు గారి దగ్గర నుంచి రామారావు గారి మనవడ వరకు అందరు మనసుల్ని గెలిచాడు. ఈయన రామారావు గారి దగ్గర నుంచి రామారావు గారి మనవడ వరకు అందరు మనుషుల్ని గెలిచాడు. సూపర్. ఈయన మాటలు కాసేపు వింటే బొడ్డు మీద ఏం వేయాలని ఆలోచిస్తాం. ఈయన మాటలు కాసేపు వింటే ఎర్రగడ్డకి ఎట్టేయాలని ఆలోచిస్తాం. కానీ ఇద్దరు గొప్ప డైరెక్టర్లే, మనం ఏం చేయలేం. మిమ్మల్ని చూస్తుంటే అచ్చం నా సినిమాలో హీరోలా ఉన్నావా? నాకు నచ్చలేదు. ఎందుకంటే పైకి కొంచెం పైకి ఆయన చెప్పింది ఇంటే పీటల మీద కూర్చుంటాం, మీరు చెప్పింది ఇంటే గుడి మెట్ల మీద కూర్చోవాల్సి వస్తుంది. నాకేంటంటే పెళ్లి సందడి క్లాస్ గా ఉంది, నాకు మాస్ టైటిల్ కావాలి. పెళ్లి సందడి మార్చి టైటిల్ చేంజ్ చేద్దాం. టైటిల్ ఏంటంటే దీని తల్లి సందడే సందడి. దీని తల్లి సందడే సందడే. ఇదేమి చేయట్లండి. దీని తల్లి అంటే హీరోయిన్ తల్లి. వీడికి అందరు కావాలి, వీడు ఒకటి దొరికాడు మళ్ళీ మనం. వీడియోడు మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి చాలా చూస్తుంటారు కదా, మీరు చూసేవన్నీ తీసేది ఇదే. ఓకే, నైస్ టు మీట్ యు. ఫ్యూచర్ లో కలిసి పని చేద్దాం. వాడు పని చేస్తాడు, మీరు చూడండి. మీరిద్దరు కలిసి పని చేస్తే మేము చూడలేం. ఇప్పుడు ఏంటంటే ఓపెన్ చేస్తే సీన్. ఏంటంటే మీరు తిడుతున్నారా పాలు బితుకుతున్నారా మాకు అర్థం కావట్లేదు. మీరు కాదు సీన్ ఏంటో చెప్పండి సార్. హీరో గారు నేను చెప్తా. మీరు ఒక బండ మీద పడుకొని సౌందర్యలహరి కోసం అలా కలలు కంటుంటారు. ఇది కదా సీన్ అంటే. ఎలాగో బండ మీద ఉన్నాడు కాబట్టి ఒక కత్తి తీసుకొని సాన పట్టండి. ఏంటండి సౌందర్యలహరికి కత్తికి ఏం సంబంధం? మీకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. ఒకవేళ వచ్చేది బాగుందంటే ఈ గుత్తి తీసుకొని పరిగెత్తాలి, లేకపోతే కత్తి తీసుకొని పరిగెత్తాలి, అంతేగా. సౌందర్యలహరి పిలిపించండి అయ్యా. అప్పుడెప్పుడో చిత్రలార దగ్గర నుంచి సౌందర్యలహరి ఇది
దీని ముందేసేయండి, దీని ముందేసేయండి, దీని ముందేసేయండి. నాకు ఎందుకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది ఈ టైంలో. అవును సార్. హలో, ఈ గెటప్ చూసి మేకప్ మ్యాన్ ఏమన్నాడో తెలుసా? రేపటి నుంచి రానన్నాడా? ఏంటి టెన్షన్ పడుతున్నా? పైకి చూడు, పైకి చూడురా. దేవుడు మన ఇద్దరికి ఫోటో తీస్తున్నాడు. ఎలాగో పైకి వెళ్తాగా ప్రింట్ తీసుకుని వచ్చేటప్పుడు. అబ్బా పర్ఫార్మెన్స్ ఎవడ మీద అలిగి కరెంటు ప్లగ్ లో వైర్ అట్టపోయి ఏలెట్టాడంట. అట్టుందా నువ్వు చేతి. రోజా గారు మీరు చెప్పింది మళ్ళీ చెప్తున్నా, ఏమనుకోకండి. ఒరే దాన్ని ఏ యాంగిల్ చూసి నీకు నరాలన్నీ రాగుతున్నాయి చెప్పరా, నాకు ఒకటి చెప్పరా. సార్ మీరు ఆల్రెడీ మనం ప్రేమించారు కాబట్టి మీరు లవ్ లో ఉన్నారు. ఈ విషయం మీ నాన్నగారికి తెలియక మీకు వేరే సంబంధం చూశారు. వేరే సంబంధం. ఇప్పుడు పెళ్లి చూపుల సీన్ సార్. నాకెందుకు అనిపిస్తుంది అంటే ఈ కథను 2 పార్ట్లుగా విడగొట్టి ఒక పార్ట్కి మీరు డైరెక్టర్, ఇంకొక పార్ట్కి నేను డైరెక్టర్. దీన్ని తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం. ఏమంటారు? అలా కాదు, 200 పార్ట్లుగా విడగొట్టి మొత్తం ట్విట్టర్ లో పెట్టండి, బిట్లు బిట్లుగా. సర్లే, నా పెళ్లి చూపులుగా అమ్మాయి ఎవరా దాన్ని చూద్దాం రండి. నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. ఏం జామకాయ కొట్టుకోలేదు ఈరోజు. ఇది టోల్గేట్ దగ్గర పొలం అమ్ముకునే దాని ఉంది, దీనికి మా పెరటి జాంపూలని పాటలు అవసరమా? అయ్యో, ఇది చిలకొరికినకాయ. అరే ఇప్పుడు చిలకాయ ఎలకాయ 2 కొరికినాయండి. రాఘవేంద్ర గారు వచ్చారు అంటే పెళ్లి సందడి సినిమా మళ్ళీ తీస్తారా? లేదే, పెరట్లో ఒకడు పందింట్లో ఇంకోడని నీతో మల్టీస్టార్ సినిమా తీయడానికి వచ్చాడు. ఇప్పుడు టేక్ తీస్తే ఎలా ఉంటది? నువ్వు తీనవసరం, అది ఆల్రెడీ టేకే. అమ్మాయికి ఏమైందండి? ఇప్పటికిప్పుడు ఈ అమ్మాయి మీద ఒక లారీ బత్తాయికాయలు వేయాలనిపిస్తుంది. చచ్చూరుకుంటుంది. అన్ని బత్తాయిలు పడితే అని భయపడుతున్నారా? లేదు, ఆ లారీలో ఎవరున్నారని ఆలోచిస్తుంది. నువ్వు ఇటు పక్కన. ఎందుకయ్యా ఇంత అందమైన అమ్మాయిని అలా అంటో? మీరెవరు? నా పేరని చెప్పడం కాదు కానీ అండి, పరదేశీ అండి. నా పేరని చెప్పడం కాదు కానీ పరదేశీ అండి. అన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడు? ఆవిడ ఒకసారైనా చెప్పిద్దని, ఆవిడ చెప్పదు. నేను చేసుకోబా అమ్మాయితో నీకేంట్రా పని? నలుగురు గుర్తుపట్టాలంటే ఒక అమ్మాయిని గోకాలరా. అది తిరిగి గోకిందంటే మీ ఇంట్లో కూడా ఎవరో గుర్తుపట్టరు. సార్ ఇంతకీ సీన్ ఏంటో సీన్ ఇప్పుడు ఏంటంటే పెళ్లి చూపుల సీన్ సార్. ఇప్పుడు అమ్మాయి అబ్బాయితో పర్సనల్ గా మాట్లాడతానంట సార్. అది సరేనండి, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎవరితో మాట్లాడాలి? వాళ్ళందరితో ఈవెంట్ లో మాట్లాడు, ఇక్కడ నాతోనే మాట్లాడాలి. ఐ థింక్ నాకేమనిపిస్తుంది అంటే పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయితో మాట్లాడతాడు, అమ్మాయి అబ్బాయితో మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఏం చేయాలంటే నువ్వు వాడికి, నువ్వు వీడికి, ఓకే వాడికి వీడికి. ఈయన ఒక వాడకాయ వేసి వచ్చినట్టున్నాడు, వాడికి వీడికి మింగుతున్నాడు మనం. కాదు ఇప్పుడు నేను మీకు నచ్చా? అది కాదండి, అది వెళ్ళిపోయింది. నేను ఆల్రెడీ దాన్ని లవ్ చేశాను. ఏంటి ఇదే సార్ ఇంట్లో వెళ్ళి ట్విస్ట్. ఇక్కడ ఏమవుతుందంటే చెల్లికి అక్క ఆల్రెడీ ప్రేమించిందని చెప్పి చెల్లితో అబద్ధం ఆడేసి అక్కని మీకు త్యాగం చేస్తుంది సార్. అవునా? ఈమె కాదు, నేను నిన్ను ప్రేమించాను, దాన్ని పెళ్లి చేసుకోమంటున్నారు. వద్దురా, దాన్నే పెళ్లి చేసుకో. ఏమైంది? నాకు క్యాన్సర్, 3 నెలల కంటే ఎక్కువ బతకను. ఆ సినిమాలో హీరోయిన్ అబద్ధం చెప్పింది కదా, ఇది నిజమే చెప్పింది. నిజంగానే ఉంది దీనికి. పంతులు గారు వచ్చేయండి. రాఘవేంద్రరావు గారు, నేను శ్రీకాంత్, మేజర్ చంద్రకాంత్ అండి. ఏంటండి ఈ క్యారెక్టర్లు? అసలు ఈయన పూజారి ఏంటండి? ఒరే మనం ఇచ్చే పేమెంట్ గణపతి కాక గతలకొండ గణేష్ వస్తాడంటారా? ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టాడు సార్. నో, జీలకర్ర బెల్లం వద్దు. ఏం పెట్టాలంటే అమ్మాయి మీద ఆటం పని పెట్టాలి, అబ్బాయి మీద నాటు పని పెట్టండి, పక్కన పెట్టండి. వచ్చిన దగ్గర నుంచి మింగుతూనే ఉన్నాడు, మీకు దండం పెడతా. తాళి కట్టండి సార్. సైకిల్ చైన్ కట్టండి. ముందు దీని ముక్కులో దూది పెట్టండి. ఇది చచ్చిందానికి కారణం ఆయన కేసు పెట్టండి. దీని మొహం ముందు అర్థం పెట్టండి, నన్ను వదిలి పెట్టండి, మీకు దండం పెడతా.
దీని ఏంటంటే ఇప్పుడు ఎక్స్ప్రెషన్ సార్ ఎలాంటిది అంటే చెల్లెలు అబద్ధం చెప్పిన విషయం తెలిసిపోయింది అక్కకి. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది సార్, చెల్లెలు త్యాగం చేసినది. ఇదేంటి గోదావరి ఎక్స్ప్రెస్ లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అనే ఇస్తుందండి ఇది. చెల్లి అతను నువ్వే ప్రేమించావు కాబట్టి నువ్వే పెళ్లి చేసుకోవాలి. అక్క, నువ్వే చేసుకో అక్క. నువ్వే చేసుకోవాలి. ఇప్పుడు ఇది పోయింది, కన్ఫ్యూజన్ పోయింది. ఓకే, దాని పేరులో తాళి కట్టు. ఎలా కట్టాలో తెలుసా? ఇలా కట్టు. ఏమండి మీరు చేసేసుకున్నారేంటండి? ముంబై వెళ్తున్నాను, అక్కడికి వచ్చి కలుద్దాం. ఓకే, నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. చెప్పండి రోజా గారు, ఈ పెళ్లి సందడి బాగుంది. థ్యాంక్ యూ. ఇద్దరు గొప్ప డైరెక్టర్లే, కానీ వాళ్ళ స్టైల్లో ఎలా ఉంటుంది అనేది చాలా కామెడీగా చూపించారు. థ్యాంక్ యూ. అసలు రాజుగారు సౌందర్య లహరి అంటేనే కొంచెం కష్టంగా అనిపించింది. మీదంతా బాగుంది, వెరీ ఫన్నీ.